అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు యొక్క సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామమునందు శుభములు. నేడు 2026 సంవత్సరము జనవరి మాసము 5వ తారీఖు సోమవారం నాటి ధ్యానాంశము నోవహు యొక్క విధేయత. ఆదికాండము 6వ అధ్యాయము 14వ వచనముందు, చితిసారకపు మ్రానుతో నీ కొరకు ఓడను చేసుకునము, అర్రలు పెట్టి ఆ ఓడను చేసి లోపటును వెలుపటును దానికి కీలు పూయవలెను. నోవహును ఒక ఓడ చేయమని ప్రభు చెప్పినప్పుడు ఆ ఓడ యొక్క అన్ని వివరములను దిట్టముగాను స్పష్టముగాను తెలియచేశాను. పొడవు, వెడల్పు, ఎత్తు ఎలా ఉండవలెను అను సంగతిని, ఎన్ని అంతస్తులు ఉండవలెను అను సంగతిని, ఒకే ఒక్క ద్వారమును ఒకే ఒక్క కిటికీ ఉండవలెను అను సంగతిని తెలియజేయుటతో పాటు కొలతను కూడా తెలియజేసెను. నోవహు కూడాను దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తును చేసి ముగించెను. ఆదికాండము 6వ అధ్యాయము 22వ వచనం. ప్రభు మనుషుల వద్ద ఎదురు చూచుచున్నది విధేయతయే. ప్రభువు ఏమి చెప్పినను ఎట్టి ప్రశ్నయు అడగక వెంటనే దానికి లోబడవలెను. నోవహు ప్రభు చెప్పిన మాట ప్రకారము చేసినందున ప్రభు ఆ ఓడలోనికి నోవహును అతని ఇంటి వారిని ప్రవేశింపజేసి కాపాడెను. వివాహ సందర్భ వేడుకల యందు వధూవరులకు చదివింపు కట్నాలు అందించుచున్నప్పుడు 100 రూపాయలు చదివించినప్పుడు కూడాను 1 రూపాయిని చేర్చి 101 రూపాయిగా బహుకరించెదరు. దానికి అర్థము నాకు తెలియటలేదు. ప్రభు ఓడ యొక్క పొడవు 300 మూరను, వెడల్పు 50 మూరను, ఎత్తు 30 మూరలను అని చెప్పిన దానికి మారుగా 1 మూరను చేర్చుట గాని తగ్గించుట గాని వీలు కాదు. ప్రభు తెలియజేసిన కొలత యందు ఎట్టి మార్పును చేయుటకు ప్రయత్నించకూడదు. బైబిల్ గ్రంథము సెలవిచ్చుచున్నది, మీలో ఎవడు చింతించుట వలన తన శరీరమునందు గల తన యొక్క ఎత్తును మూరెడు ఎక్కువ చేసుకొనగలడు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 27వ వచనం. ప్రభు ఎట్టి కొలతతో మిమ్ములను ఉంచి ఉన్నాడో అట్టి కొలతలో ఏమీ చేర్చక నిలిచి ఉండుటయే మీ యొక్క బాధ్యత. ప్రభు మోషేకు ప్రత్యక్షపు గుడారమును నిర్మించమని చెప్పినప్పుడు కొలతలన్నిటినీ దిట్టముగాను స్పష్టముగాను తెలియచేసెను. మోషే అందులో ఏమీ చేర్చును లేదు, తగ్గించును లేదు. ప్రభు యొక్క మాటకు లోబడి ప్రత్యక్షపు గుడారమును కట్టినప్పుడు ప్రభు యొక్క మహిమ నివాస స్థలమును కప్పెను. నిర్గమకాండము 40వ అధ్యాయము 34 మరియు 35 వచనములు. అదే విధముగా దేవాలయమును కట్టేటువంటి ప్రణాళిక విధములను ప్రభు దావీదునకు వ్రాసి ఇచ్చెను. సొలొమోను అట్టి కొలతతో దేవాలయమును కట్టి ప్రతిష్ఠించినప్పుడు ప్రభు ఆ ఆలయమును అంగీకరించి మహిమగల మేఘముతో దిగి వచ్చెను. ప్రభు యొక్క మాట చొప్పున మీ ఆత్మీయ జీవితమును అమర్చుకోండి. కుడివైపునకు గాని ఎడమవైపును గాని తిరగక దేవుని వాక్యానుసారముగా నడువుడి. ఆయన యొక్క ఆజ్ఞలే గాని ఉపదేశములే గాని ఏదైనప్పటికీ ఆయనకు 100% లోబడుచున్నప్పుడు పరలోకము మిమ్మును అంగీకరించును. దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క మాటకు సంపూర్ణముగా లోబడుడి. ఆయన ఇచ్చు ఆలోచనలను మీ యొక్క జీవితం నందు అభ్యసింపచేయుడి. మీరు అలాగున చేయుచున్నప్పుడు ఆయన తన యొక్క మహిమ చేత మీ యొక్క అంతరంగమును నింపును. నిశ్చిత్తమునందు అత్యధిక సంతోషముతో దేవుని మహిమలోనికి ప్రవేశింపచేయును. నేటి ధ్యానమునకే నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులు నీ గుడారము సమీపించదు. 91 కీర్తన 10వ వచనం. నేటి వేద పట్టణము ఉదయము ఆదికాండము 13, 14 మరియు 15 అధ్యాయములు. సాయంత్రం మత్తయి సువార్త 5వ అధ్యాయం 1 మొదలుకొని 26 వచనములు. ప్రభువు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్.